Hey guys, welcome to Creek Channel Venkatesh. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని అంటే దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ముంబై ఇండియన్స్ చెప్పుకోవాలి. దే హ్యావ్ ది వరల్డ్స్ బెస్ట్ ర్యాంక్డ్ T20 ప్లేయర్ ఇన్ సూర్యకుమార్ యాదవ్, బెస్ట్ T20 బౌలర్ ఇన్ బుమ్రా, 5 T20 ఇంటర్నేషనల్ హండ్రెడ్స్ ఉన్న రోహిత్ శర్మ, వన్ ఆఫ్ ది టాప్ బిగ్ హిట్టర్స్ యాజ్ ఓపెనర్ ఇషాన్ కిషన్, బెస్ట్ ఫినిషర్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫినిషర్స్ ఇన్ ద వరల్డ్ టిమ్ డేవిడ్, బెస్ట్ యంగ్ టాలెంట్ తిలక్ వర్మ. ఇలాంటి మంచి మంచి ప్లేయర్స్ అందరూ ఉన్నారు. ప్లస్ అఫ్ కోర్స్ వన్ ఆఫ్ ది టాప్ ఆల్రౌండర్స్ ఇన్ ద వరల్డ్ హార్దిక్ పాండ్యా, మీరు ఒప్పుకోకపోయినా ఇంతమంది మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. బెస్ట్ ఇండియన్ కోర్ ఉంది, 5 ఇండియన్ టాప్ క్లాస్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ఒక ఇండియాస్ నెంబర్ 1 బౌలర్ ఉన్నాడు మీ దగ్గర. ఇంత టాలెంట్ ఉండి కూడా మీరు అండర్ పర్ఫామ్ చేస్తున్నారు. వాట్ ఎవర్ మైట్ బి ది రీజన్, బట్ దేర్ పర్ఫార్మెన్స్ ఇస్ బిలో పార్, డెఫినెట్లీ బిలో పార్. 9 మ్యాచ్ల్లో 3 మాత్రమే గెలిచారు. 9 మ్యాచ్ల్లో 6 ఓడిపోయారు. దిస్ ఈస్ డెఫినెట్లీ నాట్ డన్. సో ఇక్కడి నుంచి రిమైనింగ్ 5 మ్యాచ్లు గెలిస్తేనే 16 పాయింట్లు వస్తాయి. ఎందుకంటే నెట్ రన్ రేట్ కూడా బాగాలేదు కాబట్టి until and unless they get 16 points, their chances of qualifying are very very big. So ఇక్కడి నుంచి ప్రతి మ్యాచ్ గెలవాలి, రిమైనింగ్ 5 మ్యాచ్ గెలవగల సత్తా టీంకి ఉంది. ఆ బ్యాటింగ్లో ఆ ఫైర్ పవర్ ఉంది, బౌలింగ్లో బుమ్రా ఒక్కడున్నాడు చాలు, మిగతా వాళ్ళు ఏమాత్రం కొద్దిగా హెల్ప్ చేసినా చాలు. అలాంటి సిచ్యుయేషన్లో ఇది మస్ట్ విన్ మ్యాచ్ వాళ్ళకి. ఈవెన్ ఎల్ఎస్జీ కూడా అంత గొప్పగా ఏం లేదు, ఎల్ఎస్జీ పొజిషన్ కూడా. ఎందుకంటే ఎల్ఎస్జీ చూస్తే వాళ్ళకి 9 మ్యాచెస్ తర్వాత 10 పాయింట్స్ ఉన్నాయి. అంటే మిగిలిన 5 మ్యాచ్లో కనీసం 3 గెలవాలి. కానీ వాళ్ళు అంత ఇంప్రెసివ్గా ఏం లేరు. ఆఫ్ లేట్ దే హావ్ బీన్ గ్రోయింగ్ హాట్ అండ్ కోల్డ్. ఒక మ్యాచ్ గెలిస్తే ఒక మ్యాచ్ ఓడిపోవడం అలాంటి పరిస్థితిలో ఉన్నారు. క్వింటన్ డికాక్ ఫామ్లో లేడు. స్టాయినస్ ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ బాగా ఆడలేదు. సేమ్ విత్ పూరన్. వాళ్ళు బౌలింగ్లో కూడా తగినంత పదును లేకపోవడం అనేది మనం చూస్తాం. సో అది పరిస్థితి. బట్ ఎల్ఎస్జీ హ్యాస్ వన్ బిగ్ ప్లస్ ఫర్ దిస్ మ్యాచ్. మయాంక్ యాదవ్ ఈజ్ బ్యాక్. పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్ 2 మ్యాచ్ల్లో మనని చాలా ఇంప్రెస్ చేశాడు. తర్వాత ఇంజర్డ్ అయ్యాడు 3 మ్యాచ్లో. కానీ మళ్ళీ అతను కమ్బ్యాక్ అవుతున్నాడు, ఫుల్ ఫిట్గా ఉన్నాడు ఇప్పుడు. సో అతను రావడంతో ఏంటంటే వాళ్ళ బౌలింగ్కి బెటర్ రిజల్ట్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది వాళ్ళకున్న ఒక పెద్ద అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. మ్యాచ్ వేదిక ఇకానా స్టేడియం ఇన్ లక్నో. ఇక్కడ ఈ 2 టీమ్స్ మధ్య ఒక మ్యాచ్ జరిగింది, లాస్ట్ ఇయర్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో లక్నో గెలిచింది. కానీ ఓవరాల్గా తీసుకుంటే ఈ 2 టీమ్స్ మధ్య ఓవరాల్గా తీసుకున్నా కూడా లక్నోకి బెటర్ రిజల్ట్ ఉంది. 3 మ్యాచెస్ లక్నో గెలిస్తే 1 ముంబై గెలిచింది. కానీ గెలిచిన 1 మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. లాస్ట్ ఇయర్ ప్లే ఆఫ్స్లో ఎలిమినేటర్లో ముంబై ఇండియన్స్ 81 రన్స్తో ఎంతో తేడాతో చెన్నైలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ని ఓడించారు. సో లాస్ట్ ఎన్కౌంటర్ బిట్వీన్ ది 2 టీమ్స్, దాంట్లో ముంబై గెలిచింది. బట్ ఈ స్టేడియంలో 2 టీమ్స్ ఆడినప్పుడు మాత్రం లక్నోనే గెలిచింది. అండ్ లక్నో ఈజ్ ది ఓన్లీ గ్రౌండ్, నాట్ ఓన్లీ గ్రౌండ్, వన్ ఆఫ్ ది 3 గ్రౌండ్స్ ఈ ఐపీఎల్ జరుగుతున్న వేదికల్లో 3 గ్రౌండ్స్లో మాత్రమే 200 బ్రీచ్ కాలేదు, 200+ స్కోర్స్ రాలేదు. అది ఒకటి జైపూర్లో సవాయ్ మాన్ సింగ్ స్టేడియం, మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియం ఇన్ ముల్లాపూర్ మొహాలి, అండ్ లక్నో. ఈ 3 చోట్ల ఇప్పటివరకు 200+ స్కోర్స్ రాలేదు. సో 199 వచ్చింది ఇక్కడ, కానీ 200 రాలేదు. కొన్నిసార్లు లో స్కోరింగ్గానే ఉంటుంది ఈ మ్యాచ్. స్పిన్నర్స్ కొంత హెల్ప్ ఉంటుంది. సో we may not see big scores here, and probably this is one of the biggest grounds. Ground size చాలా పెద్దది, బౌండరీస్ ఆర్ లాంగ్. సో పెద్ద స్టేడియం కాబట్టి ఇక్కడ మామూలుగా ఏంటంటే మనం బౌండరీ లైన్ కొట్టినా కూడా డీప్లో ఎంత డీప్గా కొట్టినా కూడా సింగిలే వస్తుంది. ఇక్కడ 2 రన్స్ వచ్చే అవకాశం, బికాస్ బౌండరీస్ ఆర్ డీప్. సో పెద్ద సైజ్ గ్రౌండ్ కాబట్టి 6 అంత ఈజీ కాదు ఇక్కడ కొట్టడం. సో అది పరిస్థితి. సో ఐ థింక్ పెద్ద స్కోర్ రాదని అనుకుందాం. ఇక్కడ చెప్పలేము, ఇట్ కెన్ హ్యాపెన్ ఐదర్ వే. ఎందుకంటే ఇక్కడ రెడ్ సాయిల్ బీచెస్ ఉంటాయి,
బ్లాక్ సాయిల్ పిచ్చెస్ ఉంటాయి. కానీ నేను కూడా బ్లాక్ సాయిల్ పిచ్చే ఇస్తారు. ముంబైకి రెడ్ సాయిల్ పిచ్ ఇచ్చి వాళ్ళ బ్యాట్స్మెన్ని పండగ చేసుకోమని ఎందుకు అడుగుతారు? లక్నో వాళ్ళు హోమ్ అడ్వాంటేజ్ యూజ్ చేసుకుంటారు కదా. అండ్ లక్నో ఈ సీజన్లో ఇక్కడ ఆడిన 5 మ్యాచ్ల్లో 3 గెలిచారు, 2 ఓడిపోయారు. సో అంత రికార్డ్ ఓకేగా ఉన్నది వాళ్ళకి ఇక్కడ. ఇక 2 టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా మనం చెప్పుకున్నట్టు మయాంక్ యాదవ్ అయితే వస్తాడు. మయాంక్ యాదవ్ వస్తే యష్ ఠాకూర్ ప్లేస్లో వస్తాడా, లేకపోతే మ్యాట్ హెన్రీ అంత బాగా బౌలింగ్ వేయట్లేదు, మ్యాట్ హెన్రీ ప్లేస్లో కూడా రావచ్చు. వస్తే ఏంటంటే వాళ్ళకి బ్యాటింగ్లో ఒక ఫారిన్ ప్లేయర్ని ఆడించుకునే అవకాశం ఉంటుంది. ఐదర్ కైల్ మేయర్స్ని కానీ ఆస్టన్ టర్నర్ అని యూ కెన్ బౌల్ ఎ బిట్ ఆఫ్ ఆఫ్ స్పిన్ ఆల్సో. సో టర్నర్ తీసుకున్న ఆశ్చర్యం, టర్నర్ ఈజ్ ఎ బిగ్ హిటర్. సో ఆస్టన్ టర్నర్ కానీ కైల్ మేయర్స్ కానీ వాళ్ళు ఆడించుకునే అవకాశం ఉంటుంది. అలాగే కుమార్ కార్తికేయ అడ్రస్ ద ప్రెస్. మామూలుగా ప్రీ మ్యాచ్ ప్రెస్ మీట్ ఉంటుంది కదా, దాంట్లో ముంబై తరఫున కుమార్ కార్తికేయ అడ్రస్ చేశారు. సో అతను టీంలోకి రావచ్చునేమో అని ఒక ఇండికేషన్ మనకు అక్కడ లభిస్తుంది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, సో అతను టీంలోకి వచ్చే అవకాశం. అలాగే కార్తికేయ కనుక ఫిట్ అయితే హీ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ల్యూక్ వుడ్ అని మనం అనుకోవాలి. అది టీమ్ న్యూస్. కార్తికేయ ఫిట్నెస్ గురించి అయితే మనకి ఇక వార్తలు ఏం లేవు. కేఎల్ రాహుల్కి ఒక మంచి రికార్డు ఉంది వీళ్ళ ముంబైకి అగేన్స్ట్. అతను 4 IPL 100s చేస్తే దాంట్లో 3 ముంబై మీదే చేశాడు. 3 100s ముంబై మీదే చేశాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు, ఫామ్లోకి వచ్చాడు. అండ్ మనకు వస్తున్న వార్తలు ఏంటంటే, అంటే న్యూస్ ప్రకారం సంజు శాంసన్ని పక్కన పెడుతున్నారు, సెకండ్ కీపర్గా రాహుల్ని తీసుకెళ్తున్నారని మనకు వార్తలు వస్తున్నాయి. అంటే అది జస్ట్ వస్తున్న వార్తలు మాత్రమే, దెర్ ఇస్ నో కన్ఫర్మేషన్. సో అండ్ నిన్న మనం ఫొటోస్ కూడా చూసాం, ఫొటోస్ అండ్ న్యూస్ దట్ మ్యాచ్ ముందు ప్రాక్టీస్ టైంలో కేఎల్ రాహుల్ అండ్ రోహిత్ శర్మ హ్యాడ్ ఎ లాంగ్ డిస్కషన్. వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకోవడం కూడా కనిపించింది. సో ఇవన్నీ ఇండికేషన్స్ ఏంటంటే కేఎల్ రాహుల్కి ప్రిఫర్ చేస్తున్నారు ఇండియన్ టీం సెకండ్ కీపర్గా, పంత్ ఫస్ట్ కీపర్గా, సెకండ్ చాయిస్ కీపర్గా కేఎల్ రాహుల్ని ప్రిఫర్ చేస్తున్నట్టుగా మన వార్తలు వస్తున్నాయి. సో ఆ నేపథ్యంలో కూడా ఇక్కడ మంచి నాక్ ఆడి సెలెక్టర్స్కి మరొక రిమైండర్ పంపించడం, కేఎల్ రాహుల్ పంపించే అవకాశం ఉంటుంది కేఎల్ రాహుల్. అలాగే రవి బిష్నాయ్ గురించి కూడా నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. చహల్ హాస్ బిన్ పర్ఫార్మింగ్ వెల్. రవి బిష్నాయ్కి సార్ వికెట్లు రాలేదు, ఏం లేదు, కానీ బికాజ్ ఈజ్ ఎ బెటర్ ఫీల్డర్ అండ్ బెటర్ బ్యాట్స్మెన్. సో రవి బిష్నాయ్ మైట్ స్నీక్ ఇన్ అహెడ్ ఆఫ్ యూజీ చాహల్ అని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. యూజీ చాహల్ IPLలో బాగా ఆడతాడు, ఇండియా తరఫున అంత గొప్పగా ఆడాడు అనే ఫీలింగ్ కూడా సెలెక్టర్స్కి ఉన్నట్టుగా ఉంది. సో వీళ్ళిద్దరికీ లక్నోలోని వీళ్ళిద్దరికీ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే హార్దిక్ పాండ్యా సెలెక్షన్ ఈజ్ అ మస్ట్. కానీ సెలెక్టర్స్ దే విల్ నాట్ పిక్ హిమ్ యాజ్ ఎ బ్యాటర్. అతను బ్యాటింగ్ కోసం తీసుకోరు. అతని బ్యాటింగ్ బాగానే ఉంది, అంటే స్ట్రైక్ రేట్ వైజ్ బాగానే ఉంది. 151 స్ట్రైక్ రేట్తో స్కోర్డ్ 197 రన్స్ సోఫా. రైట్, 197 చేశాడా? 197 చేసినట్టున్నాడు. సో 197 రన్స్ చేశాడు, 24 యావరేజ్. కానీ బ్యాట్స్మెన్గా తీసుకోరు అతను. యాజ్ ఎ ప్యూర్ బ్యాట్స్మెన్ మనకు హార్దిక్ పాండ్యా ఎందుకు? దాని బదులు శివం దూబేని తీసుకోవచ్చు, శివం దూబేని, రింకు సింగ్ ఇద్దరు తీసుకెళ్ళచ్చు. సో దే వాంట్ హిమ్ టు బౌల్. సో హార్దిక్ పాండ్యా కనీసం 2-3 ఓవర్లైనా వేసే అవకాశం ఉంది. అండ్ హీ హాస్ టు ప్రూవ్ హిస్ ఫిట్నెస్ అండ్ ఆల్సో హిస్ ఎబిలిటీ. ఎందుకంటే అతని ఎకానమీ చాలా హై ఉంది, 11.94 ఉంది. అతనికంటే ఈ మ్యాచ్లో ఆడుతున్న వాళ్ళ అన్న కృణాల్ పాండ్యా ఇస్ బౌలింగ్ వెరీ వెల్. 9 మ్యాచెస్లో 5 వికెట్స్ తీసాడు హార్దిక్, 9 మ్యాచెస్ 4 వికెట్స్ తీస్తే. కృణాల్ ఎకానమీ 7.20, వెరాజ్ హార్దిక్ పాండ్యా ఎకానమీ ఈజ్ ఆల్మోస్ట్ 12 runs per over. సో హార్దిక్ పాండ్యా బౌలింగ్ మీద కూడా ఫోకస్ ఉంటుంది, బౌలింగ్ ఖచ్చితంగా చేస్తాడు ఈ మ్యాచ్లో. మనం ఏంటంటే ఇంకా ఈరోజు రేపో టీమ్ సెలెక్షన్ వస్తుంది కాబట్టి మనం ఈ ప్రివ్యూలో టీమ్ సెలెక్షన్ గురించి కూడా మాట్లాడుకోవాలి, తప్పదు. ఇక మ్యాచ్అప్స్ చూస్తే బుమ్రాకి చాలా మంచి రికార్డు ఉంది. స్టాయినస్ మీద 4 times స్టాయినస్ని అవుట్ చేసిన మంచి రికార్డు ఉంది. సో స్టాయినస్ రాగానే స్టాయినస్ కోసం కొన్ని ఓవర్లు అట్టే పెడతారు బుమ్రావి. ఎలాగో బుమ్రాకి ఫస్ట్లో 1 ఓవర్ వేస్తున్నాడు పవర్ ప్లేలో యూజువలీ, లేకపోతే 2 ఓవర్ ఇస్తున్నాడు హార్దిక్ పాండ్యా. అలాగే అమిత్ మిశ్రా వర్సెస్ రోహిత్. అమిత్ మిశ్రా లాస్ట్ మ్యాచ్లో ఆడడం చూసిన వికెట్ కూడా తీశాడు. ఈ మ్యాచ్లో కూడా అమిత్ మిశ్రా ఆడతాడు. ఇది రోహిత్ శర్మకి అగేన్స్ట్గా అతనికి అద్భుతమైన రికార్డు. 8 సార్లు రోహిత్ శర్మని T20sలో అవుట్ చేశాడు అమిత్ మిశ్రా. సో అది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్అప్. సో అది అలాగే బిష్నోయ్ లాస్ట్ మ్యాచ్లో బిష్నోయ్ హ్యాస్ బీన్ నాట్ హ్యాండిల్డ్ వెల్ బై రాహుల్. ఎందుకంటే లాస్ట్లో ఇచ్చాడు అతను బౌలింగ్.
ఒకటే ఓవర్ ఇచ్చినట్టున్నాడు, ఒక ఓవర్ 2 ఓవర్లు ఇచ్చాడు. సో బిష్నోయ్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. కానీ బిష్నోయ్కి ఈ టీంలో ఉన్న ప్లేయర్స్కి అగేన్స్ట్గా బ్యాటర్స్కి అగేన్స్ట్ చాలా మంచి రికార్డు ఉంది. సూర్యకుమార్ని, ఇషాన్ కిషన్ని 3 సార్లు అవుట్ చేశాడు, 3 సార్లు. రోహిత్ శర్మని 2 సార్లు అవుట్ చేశాడు. సో బిష్నోయ్ ఈ షుడ్ హ్యావ్ ఎ బెటర్ రోల్. లాస్ట్ మ్యాచ్లో స్పిన్నర్స్ ఇద్దరికి సరిగ్గా బౌలింగ్ ఇవ్వలేదు రాహుల్, కానీ దాని మీద చాలా క్రిటిసిజం కూడా వచ్చింది. ఇక్కడ ఐ థింక్ బిష్నోయ్ మైట్ బౌల్ ఫుల్ కోట. పర్టికులర్లీ రోహిత్ ఆడుతున్నప్పుడు, స్కై ఆడుతున్నప్పుడు మనం బిష్నోయ్ రావడం అనేది మనం చూస్తాం. కృణాల్ పాండ్యా వర్సెస్ హార్దిక్ పాండ్యా చూస్తే, హార్దిక్ పాండ్యా కృణాల్ పాండ్యా వేసిన 23 బాల్స్లో 14 రన్స్ మాత్రమే చేశాడు. అంటే రన్ బాల్ కూడా చేయలేదు, ఒక డిస్మిసల్ కూడా ఉంది. సో బ్రదర్స్ ఇద్దరి మధ్య కూడా చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉండబోతుంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? ముంబైకి మస్ట్ విన్, కానీ వాళ్ళు ఆడుతున్న తీరు మనకు అంత కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు. లక్నో సూపర్ జైంట్స్లో మరి ఆ ముగ్గురు ఎక్స్ఫాక్టర్ ప్లేయర్స్ ఉన్నారు. క్వింటన్ డికాక్ని వాళ్ళ బౌలింగ్ కోచ్ మోర్నే మార్కల్ చాలా సపోర్ట్ చేశాడు. 3 50s చేశాడు. కొన్ని మ్యాచ్లు బాగా ఆడకపోయినా వీ నో ఈజ్ అన్ ఎక్స్ఫాక్టర్ ప్లేయర్. సో క్వింటన్ డికాక్ ఫార్మర్ ముంబై ఇండియన్ కదా, సో ఫార్మర్ ఫ్రాంచైజ్కి అగేన్స్ట్గా చాలామంది బాగా ఆడతారు. సో ఎక్స్పెక్ట్ సంథింగ్ బిగ్ ఫ్రమ్ క్వింటన్ డికాక్ కానీ, స్టాయినస్ కానీ, పూరన్ కానీ క్లిక్ అయితే ఈ టీం గెలిచే అవకాశం ఉంటుంది. ఎప్పుడు వాళ్ళకి ఆ సాలిడిటీ ఫ్రమ్ ద కెప్టెన్ రాహుల్ దొరుకుతూనే ఉంటుంది. సో రాహుల్ ఫౌండేషన్ క్రియేట్ చేస్తే వీళ్ళు ముగ్గురు ఎవరైనా సరే ఒక బ్రహ్మాండమైన మ్యాచ్ విన్నింగ్ నాకు ఆడితే పరిస్థితి డిఫరెంట్. మయాంక్ యాదవ్ కూడా చేరాడు కాబట్టి ఐ థింక్ లక్నో విల్ హ్యావ్ ఏ స్లైట్ ఎడ్జ్ అని అనుకుంటున్నాను నేను. ముంబై నేను చెప్పినట్టుగా చాలా చాలా స్ట్రాంగ్ టీమ్ ఆన్ పేపర్, బట్ దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్. లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయారు వాళ్ళు వరుసగా. సో దే ఆర్ నాట్ ఇన్ గ్రేట్ స్పేస్. సో అందుకని ఐ థింక్ లక్నో షుడ్ హ్యావ్ బెటర్ ఆర్ ఇన్ బెటర్ పొజిషన్ నేను అనుకుంటాను. మనం ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. వికెట్ కీపర్స్ కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్. బ్యాటర్స్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా వాజ్ డన్ వెల్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్, టిమ్ డేవిడ్ అండ్ తిలక్ వర్మ. ఆల్రౌండర్స్ స్టాయినస్, కృణాల్ పాండ్యా. బౌలర్స్ బుమ్రా, మయాంక్ యాదవ్. ఈ టీమ్ కెప్టెన్గా కేఎల్ రాహుల్, వెరీ వెరీ కన్సిస్టెంట్ ప్లేయర్. అండ్ వైస్ కెప్టెన్ బుమ్రానే పెట్టుకోవచ్చు, సూర్యకుమార్నే పెట్టుకోవచ్చు. సూర్యకుమార్ 2 హాఫ్ సెంచరీలు చేశాడు. మిగతా 4 ఇన్నింగ్స్లో 36 రన్స్ మాత్రమే చేశాడు. సో అతని ఫామ్ కొద్దిగా వరీగా ఉంది ఇండియన్ టీమ్కి. బట్ వీ నో దట్ ఈ కెన్ కమ్ బ్యాక్ టు ఫామ్ ఎట్ ఎనీ టైమ్. సో అతను ఈ పెద్ద గ్రౌండ్స్ని అతను లైక్ చేస్తాడు. బిగ్గర్ గ్రౌండ్స్లో ఏంటంటే అతను ఆడే ఆ 360 కైండ్ ఆఫ్ గేమ్కి ఈ విల్ గెట్ మోర్ వేకెంట్ స్పేసెస్. సో హీ కెన్ మ్యానుఫ్యాక్చర్ గుడ్ షాట్స్ ఇన్ డిఫరెంట్ కొత్త యాంగిల్స్ క్రియేట్ చేయడానికి, కొత్త కోణాలు వెతకడానికి అతనికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ థింక్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ బిగ్ నాక్ ఫ్రమ్ సూర్యకుమార్ ఆన్ దిస్ గ్రౌండ్. సో అది పరిస్థితి. లక్నో విల్ హ్యావ్ ఏ స్లైట్ ఎడ్జ్ అని అనుకుంటున్నాను నేను. టాస్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది, ఎందుకంటే చేజింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఇక్కడ చేజింగ్ చేయడం మంచిది అని అనుకుంటున్నాను. సో లక్నో ఎడ్జ్ ఉంటుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ చేసే టీం కూడా విజయ అవకాశాలు ఎక్కువ ఉండే పరిస్థితి.